అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇట్లాంటివి మనం క్రిస్మస్లు మనం తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. అలా పురుగు రాకుండా పాడవకుండా ఉండాలంటే ఇలాగ క్రిస్మస్లో మనం కొంచెం పంచదార వేసేసి ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం ఓకే. లేదంటే బయట ఉంచుకున్నా సరే మనకి పాడవకుండా నలబడకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో ఒక్కోసారి కుళ్ళిపోతూ పాడవుతూ ఉంటుంది. అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగుని టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా కరివేపాకుని మొత్తం కూడా ఈ విధంగా దోసేసుకుని ఇందులో వేసుకున్న తర్వాత కొన్ని రైస్ అయితే ఇలా కరివేపాకు పైన వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఎందుకంటే కింద పేపర్ వేసాము, పైన ఇలా రైస్ వేసాం కాబట్టి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా ఎక్కువ రోజులు కరివేపాకు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొత్తవి స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సెస్ కానీ కొన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఆ స్టిక్కర్లు మన చేతితో తీయడానికి ఎంత ప్రయత్నించినా సగం వస్తుంది, సగం రాదు కదండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలాగే హీట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఇలా స్టిక్కర్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా కొత్తవి కొన్నప్పుడు డబ్బాల పైన మనం ఇలా స్టిక్కర్ తీయడానికి ఎంత ప్రయత్నించారని అన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వంకాయల్ని మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వంకాయలు పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగుని ఇలా టిష్యూ పేపర్ వేసేసుకొని ఇలా వంకాయని పెట్టేసుకున్న తర్వాత పైన కూడా ఒక పేపర్ కానీ అలానే టిష్యూ పేపర్ కానీ వేసేసుకొని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుని కూరగాయలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక్కోసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదా, చాలా మనం బాధపడాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా స్టోర్ చేసేసుకొని కొంచెం చక్కగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా బంగాళదుంపలో ఎల్లుల్లిపాయలని అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాట్ అనేది దానిలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనకి బంగాళదుంపలు పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా బంగాళదుంపల్లో ఎల్లుల్లిపాయలు పెట్టేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పింగాణి కప్స్ ఉంటాయి కదండి, పింగాణి కప్స్ ఒకటి తీసుకుని ఈ విధంగా మనం చెక్కు తీసుకునేది ఇలాంటివి ఉంటాయి కదండి, అవి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఇలా పింగాణి కప్తో రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 5 minutes వరకు ఇలా రబ్ చేస్తూ ఉంటే చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, బల్లులు బొద్దింకలు పోవటానికి ఒక టిప్ చెప్పమని కమెంట్ చేశారు. వాళ్ళకి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా ఇలాగా ఆనియన్స్ని అయితే ఇలాగ రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిపైన మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా సరే ఇలా కొంచెం వేసేసుకుని ఆ పేస్ట్ ఇలా ముక్కలకు మొత్తం కూడా అప్లై చేయాలి. ఆనియన్ ముక్కలకు మొత్తం కూడా ఈ పేస్ట్ కొంచెం అప్లై చేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా ఉంటుంది కదండి, ఆ పౌడర్ కూడా ఇలా కొంచెం అప్లై చేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి అప్లై చేసి మనకి నైట్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత నైట్ భోజనం చేస్తాం కదండి, నైట్ కిచెన్ సింక్లో ఇలా గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్కను కిచెన్ సింక్లో ఇలా ఫ్లోర్ మీద గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. బల్లులు బొద్దింకలు రాకుండా చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం చపాతీ పిండి కలుపుతూ ఉంటాం కదండి, చపాతీ పిండి కలిపేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చపాతీ పిండి కలిపేటప్పుడు కొద్దిగా పంచదార, కొద్దిగా వంట
ఆయిల్ ఉంటుంది కదండీ! కర్రీస్‌లో యూజ్ చేసుకునే ఆయిలు, అలానే కొద్దిగా పచ్చిపాలు కూడా పోసి, తగినంత ఉప్పు వేసేసుకొని, ఇలా కలుపుకున్నామనుకోండి పిండి స్మూత్‌గా ఉంటుంది. చపాతీలకైనా, పూరీలకైనా చక్కగా పొంగుతూ వస్తాయండి. మీకు లైవ్‌లో నేను చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా స్మూత్‌గా ఉందో పిండి. తర్వాత ఇలా కాల్చి కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా పొంగుతుందో. ఇలా మనం చపాతీ పిండిని కలిపేటప్పుడు ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అయిపోయామనుకోండి, చక్కగా మనకి స్మూత్‌గా ఉంటాయి. గట్టి పడిపోకుండా ఉంటాయండి. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో, మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి, మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి. మరికొన్ని టిప్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.